నా అన్వేషణ పేరుతో ప్రపంచ యాత్రికుడిగా తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీగా ఉన్నటువంటి అన్వేష్ దీన్ని స్పందించుకుంటూ రీల్స్ రిలీజ్ చేశారు. వారు మాట్లాడిన మాటల మీద ఈరోజు చాలా క్లియర్గా స్పందించాలనుకుంటున్నాను. ప్రతి ముస్లిం ఉగ్రవాది కాదు, కానీ ఉగ్రవాదులు అందరూ ముస్లింలే అని ఒక స్టేట్మెంట్ మీరు ఇచ్చారు. అన్వేష్ గారు, ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నారు. 1985లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దీంట్లో పట్టుకుంది ఎవరిని సార్? తల్విందర్ సింగ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. తల్విందర్ సింగ్ మరి అతను ముస్లిమా? 2008లో మాలేగాంలో జరిగినటువంటి టెర్రరిస్ట్ యాక్ట్లు, బాంబ్ బ్లాస్ట్లు ఏవైతే జరిగావు దీంట్లో సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి తను ముస్లిమా? భారతదేశంలో 2008లో జరిగినటువంటి ఉగ్రవాద దాడులు, బాంబ్ బ్లాస్ట్ ఏదైతుందో ఏటీఎస్ అంటుంది ప్రధాన సూత్రధారిగా ఈ వ్యక్తి ఉన్నాడని చెప్పేసి భారత ఆర్మీ మాజీ అధికారి శ్రీకాంత్ పురోహిత్ ని అరెస్ట్ చేశారు. మరి శ్రీకాంత్ పురోహిత్ ముస్లిమా? అక్టోబర్ నెల 11వ తేదీ 2007వ సంవత్సరంలో అజ్మీర్ బాంబ్ బ్లాస్ట్ లో దేవేంద్ర గుప్తాని, భవేష్ భాయ్ పటేల్ ని వీళ్ళిద్దరిని కూడాను అరెస్ట్ చేయడమే కాకుండా వీళ్ళిద్దరికి కోర్టు జీవిత ఖైదుని ఖరారు చేసింది. మరి ఈ భవేష్ పటేల్ అయినా దేవేంద్ర గుప్తా అయినా కానీ ఈ ఉగ్రవాదులు ముస్లింలా? ఈ విషయం మీకు తెలియదా? గతంలో ఎన్ఐఏ మరియు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసినటువంటి సునీల్ జోషి కానివ్వండి, రమేష్ శివాజీ ఉపాధ్యాయ కానివ్వండి, వీళ్ళని ఉగ్రవాదులుగా అయితే అరెస్ట్ చేశారు. మరి వీరు పేరు వింటుంటే వీరు ముస్లింలని అర్థమవుతుందా మీకు? మాలేగాంలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్, ఉగ్రవాద దాడుల్లో, బాంబ్ బ్లాస్ట్ లో స్వామి దయానంద పాండేని, శరద్ కుల్కర్ని అరెస్ట్ చేసిన విషయం మరి మీకు తెలియదా? అంతేందుకు మొన్నటికి మొన్న 2023 మే 3వ తేదీన డాక్టర్ ప్రదీప్ కురుల్కర్ ని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? DRDOకి సంబంధించినటువంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఒక డేటా లాగా పాకిస్తాన్ ఇంటెలిజెన్సీకి అందజేశాడు, టెర్రరిస్టులకు సహకరించాడని చెప్పేసి డాక్టర్ ప్రదీప్ని అరెస్ట్ చేశాడు. మరి ఆ ఉగ్రవాద చర్యలకు పాల్పడింది ఆ ప్రదీప్ ముస్లిమా? 2007 మే 18వ తేదీన చార్మినార్ పక్క నుండి మక్కా మసీదులో ఫ్రైడే జుమ్మా రోజున నమాజ్ చదువుతున్న తరుణంలో బాంబ్ బ్లాస్ట్ అయింది. అనేక మంది చనిపోయారు. మక్కా మసీదులో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో అరెస్ట్ చేసింది ఎవరిని? స్వామి అసీమానందాన్ని అరెస్ట్ చేశారు, దేవేంద్ర గుప్తాని అరెస్ట్ చేశారు, లోకేష్ శర్మని అరెస్ట్ చేశారు, భరత్ మోహన్ లాల్ రతేశ్వర్ని అరెస్ట్ చేశారు, రాజేంద్ర చౌదరిని అరెస్ట్ చేశారు, సందీప్ దాంగేని అరెస్ట్ చేశారు, రామచంద్రని అరెస్ట్ చేశారు, సునీల్ జోషిని అరెస్ట్ చేశారు. మరి వీరు ఉగ్రవాదానికి పాల్పడ్డారని చెప్పేసి వీరందరూ అరెస్ట్ చేశారు కదా. మరి వీరందరూ ముస్లింలా? సంజోతా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏదైతే ఢిల్లీ నుంచి లాహోర్ వెళ్తున్న ట్రైన్ లో 2007 ఫిబ్రవరి 18వ తేదీన బాంబ్ బ్లాస్ట్ అయి 68 మంది చనిపోయారు. మరి బాంబ్ బ్లాస్ట్ చేసింది ఎవరిని అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసిన పేర్లు ఒకసారి స్టడీ చేయండి. ఆ పేర్లు చూస్తే మీకు తెలుస్తుంది అది వారు ఏ మతానికి సంబంధించింది వారు అని. 2008 సెప్టెంబర్ 29వ తేదీన ఒకే రోజు భారతదేశంలో గుజరాత్ లో మరియు మహారాష్ట్రలో 2 దగ్గర బాంబ్ బ్లాస్టులు జరిగాయి, ఉగ్రవాద చర్యలు జరిగాయి. పట్టుకుంది ఎవరిని? అభినవ్ భారత్ సంస్థ అని చెప్పేసి తేల్చి చెప్పారు కదా. అక్కడ అరెస్ట్ అయింది ముస్లిమ్స్ కాదు కదా. ఉగ్రవాదులు అందరూ ముస్లింలని ఎలా చెప్పారు మీరు? ముస్లింలు ఉగ్రవాదుని పాల్పడలేదా అంటే పాల్పడ్డారు. ముస్లింలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అన్ని మతాలకు సంబంధించిన వారు కూడా. ఉగ్రవాదికి మతము లేదు అన్న విషయం గుర్తించాలి.